అరే ఒకటి అడుగుతా, నీ వెనకమాల ఎవడైనా సరే, నీ వెనకమాల ఉండే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కడు వయసు ఎంత ఉన్నది, ఒక్కొక్కడు ఏ విధంగా ఉన్నాడు, ఏ రకంతో ఉన్నారు ఒకసారి చూడరా. వెనకల వాళ్ళంతా నీ దగ్గర ఉండే పాలేర్లు, పకీర్లు, చెంచాగాళ్ళు, నీకు ఒత్తాసు పలికేటువంటి వ్యక్తులను పెట్టుకొని నేను మెగాడేసి ధర్నా చేస్తున్నా, నిరసన కార్యక్రమం చేస్తా, ఎవడురా నమ్మేది? నమస్కారం ప్రజలారా. మన పార్టీ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా 151 నుంచి 11కు పడిపోవడానికి గల కారణం కూడా ఆయన కూడా ఒకరనే చెప్తూ ఉంటారు, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి భాష అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, నారా లోకేష్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇది కూడా మనకు మైనస్. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, మనం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఒక మంత్రి పదవి ఇచ్చినారని చెప్పి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి ఈరోజు ఒక బోకు మాదిరి మూల కూర్చోనేటువంటి కొడాలి నాని చాలా రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది. సరే, ఎందుకు బయటకు వచ్చినాడు, ఏంది వ్యవహారం, ఏంది కథ అనే దాని మీద మనం ఖచ్చితంగా చర్చించాలి కదా. ఆయన బయటకు రావడంతో మెగా డిఎస్సి పైన అవినీతి జరిగిపోయిందని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అసలు ఇవన్నీ మాట్లాడబోయే ముందుగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలే ఆలోచన చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి బూట్లు ఖాళీగా ఉన్నా ఈడు తుడిచేదానికి ఎప్పుడు పోతున్నాడు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడిచేదానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ గుమ్మం దగ్గరనే నేను ఊడిగం చేస్తానని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజున సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడితే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఎంత లంగా బఫూన్ డెకాయిట్ పనులు చేసినా మనం అతన్ని వెనకేసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, నా మీద మరి ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో విందాం, ఆ తర్వాత విన్న తర్వాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ చేద్దాం. చెప్పు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమంగా జరిగినటువంటి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ పకోడిగాడు వచ్చినాడు. అసలు డిఎస్సి అంటే ఏంది, అసలు అంగుట్టి గాడికి అసలు ఏమన్నా సంబంధమా? అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్నారు, నా నియోజకవర్గంలో కూడా చేయాలా, అదొకటి సంకల్పం. రెండోది ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలా. మరి మెగా డిఎస్సి జరిగి వాళ్ళు పోయి జాబులు చేసుకుంటూ ఉండే క్రమంలో అన్నీ అయిపోయి వాళ్ళు ప్రశాంతంగా జీవితం గడుపుతా మాకు ఉద్యోగం వచ్చింది, మేము పడ్డ కష్టానికి మాకు ఫలితం వచ్చిందని చెప్పి వాళ్ళు పోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఈ రోజు నుంచి మెగా డిఎస్సిలో అవినీతి జరిగింది, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అది జరిగింది, ఇది జరిగిందని చెప్పి ఆ రోజు ఎక్కడ గుడ్డి గుర్రానికి ఏమన్నా పొళ్ళు తవ్వుతూ ఉన్నారా, లేకుంటే ఏమన్నా పెరిగి ఏమన్నా కట్ల కట్టే పోగేసే ప్రోగ్రాం ఏమన్నా పెట్టుకోన్నారా? ఈరోజు ఎందుకు వచ్చింది? మరి ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడలేకపోయినారు? అసలు మెగా డిఎస్సి గురించి ఈ పకోడిగాడు మాట్లాడితే ఇంకా రాష్ట్రంలో ఉండే ప్రజలు నమ్ముతారు, వినాలని అనే భ్రమలో నుంచి బయటికి రాను. ముందు మరీ ముఖ్యంగా నీ నియోజకవర్గాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోలేక నీ అక్రమాలు, అవినీతి ఏ విధంగా నీ చేతి వాటం చూపించినావు 5 సంవత్సరాల పాటు అనేది రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. మరీ ముఖ్యంగా నీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు కూడా తెలుసు. ఏ విధంగా మనం అవినీతి అక్రమాలకు పాల్పడినాం, మన గడ్డం గ్యాంగ్ని పెట్టి ఏ విధంగా మనం ఏమి చేయించినామనేది కూడా తెలుసు. నని గారు తమ ఊరికే మాట్లాడితే అట్ట చెప్పుగా ఏదో ఎంక్వైరీ జరిపి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ ఉద్యోగాలు కేటాయించాలని డబ్బులకి అమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లు తెచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మన పనే అదిలే చేస్తా వచ్చేదే కానీ ఇప్పుడు సర్టిఫికెట్లు ఫేక్ అని అది ఇది అంటున్నావు. నీలాంటి పకోడీ గాళ్ళు, నీలాంటి హౌలే గాళ్ళు కాదు ఉండేది. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, జీవోలు ఇచ్చినారు. ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవో ప్రకారమే ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు పొందినారు. కష్టపడి చదివి పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడు. ఒకసారి నాని గారు, ఒకసారి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడండి. మీకు ఏ విధంగా ఉద్యోగం వచ్చింది,
మనం చూశారు కదా కర్నూలులో ఏ విధంగా ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారో, ఏ విధంగా థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని ప్లకార్డులు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళందరూ కూడా వచ్చినారు, స్వచ్ఛందంగా వచ్చి చెప్పినారు. అంటే మనం వేసేటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో, మనం చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మనం ఏ విధంగా దాన్ని అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ఒక ప్రేరేపించినామో అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి వాళ్ళే వచ్చి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం ఎందుకు ఊరికే ఇట్లాంటి పకోడీ మాటలు చెప్పుగా ఏదో దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి మీరు గనక ర్యాలీల్లో గాని నిరసనలో గాని పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా. అరే బాబు, రకరకాల కేసులు కట్టాలంటే అది మన వల్లే సాధ్యమవుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టినట్టే అన్ని ఇక్కడ నువ్వు ఈ రోజు తీసుకొని వచ్చి వీళ్ళకి ఆపాదించడం ఏంది? మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఏ విధంగా కేసులు కట్టినాం, ఏ విధంగా పీడీ యాక్ట్లు కాదు కదా, ఏ విధంగా వాళ్ళ మీద ఈ లేనిపోనాటి రౌడీ షీట్లు ఓపెన్ చేసినాం. అదేవిధంగా ఎవడైతే మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా కావచ్చు, మన మీద వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ పెట్టినా కూడా సిఐడి కేసు కట్టినటువంటి చరిత్ర మనది, మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మర్చిపోతే అట్టా వీళ్ళు అదే విధంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు కన్నా చేయాలని అనుకోని ఉంటే నువ్వు మాట్లాడేవాడువా బయట? నువ్వు బయట మాట్లాడేవాడువా? నువ్వు బయట తిరిగేవాడువా? ఎప్పుడో మింగుదూరు లోపలెత్తి అంటే నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మనం చేసినటువంటి అవినీతి కావచ్చు, మనం ఏ విధంగా అంటే ఈ మధ్య ఒక బెల్ట్ ఒకటి వేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ ఆరోగ్యం బాగలేని దాని గురించి నేను విమర్శలు చేయడంలే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య ఆరోగ్యం బాగలేదు అన్నావు, ఆ బెల్ట్ ఏదో ఒకటి వేసుకోవచ్చి తిరుగుతూ ఉన్నావు, సరే దానికి కూడా వదిలేశారు. మళ్ళా ఏది ప్రభుత్వమే జారీ చేసింది ఖచ్చితంగా కొడాలి నాని మీద ఉండేటువంటి కేసులపై విచారణ జరపాలని చెప్పి వదిలినారు, జరుపుతారు. అవినీతి చేస్తుంటే దొబ్బుతారు లోపల ఎత్తి. ఏందంటే మొలాజ్ ఏముండదు, కక్ష సాధింపు చర్యలు చేయాలా. కక్ష సాధింపుకే మనం అధికారంలోకి రావాలంటే అది మనం ఉన్నప్పుడు, మన అన్న ఉన్నప్పుడు జరుగుతాయి. అన్ని అందరూ చేయాలంటే చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. అది చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ వ్యవస్థతో ఆపేయగలము, పోలీస్ వ్యవస్థ ఏదైనా చేయగలం అనుకుంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి విద్యార్థుల మీద దాడులు చేయించి ఆఖరికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు డిఎస్సి అక్రమాల మీద మీకు నిష్పక్షపాతంగా చేశామన్నటువంటి నమ్మకం కనుకుంటే మీకు మీ వ్యవస్థలో సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసి ఉన్నారు. అరే ఒకటి అడుగుతా, నీ వెనకమాల ఎవడైనా సరే, నీ వెనకమాల ఉండేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కటి వయసు ఎంత ఉన్నది, ఒక్కొక్కటి ఏ విధంగా ఉన్నాడు, ఏ రకంతో ఉన్నారు ఒకసారి చూడరా వెనకల. నీ దగ్గర ఏమన్నారు ఆడ డిఎస్సి అభ్యర్థులు ఏమన్నారు? నీ దగ్గర ఎవరు ఆడ నిరుద్యోగులు? వాళ్ళంతా నీ దగ్గర ఉండే పాలేర్లు, పకీర్లు, చెంచాగాళ్ళు, నీకు ఒత్తాసు పలికేటువంటి వ్యక్తులను పెట్టుకొని నేను మెగాడేసి ధర్నా చేస్తున్నా, నిరసన కార్యక్రమం చేస్తున్నా. ఎవడురా నమ్మేది? ఎవడు నమ్ముతాడు? నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి. ఆడికైనా సరే ఎవరున్నా నలుగురు ముసలాళ్ళని వేసుకోమినావు, నీ గ్యాంగే అంతా అది. గతంలో సెటిల్మెంట్లు, గతంలో బెదిరింపు ధోరణులు, గతంలో వెల్చర్లు వేసే వాళ్ళ దగ్గరికి పోయి, సైట్లు అమ్మే వాళ్ళ కాడికి పోయి, బిల్డర్ల దగ్గరికి పోయి బెదిరించి డబ్బులు తెచ్చినటువంటి వాళ్ళంతా. వేరే వాళ్ళే లేరాడా? అవునా కాదా? చెప్పుగా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడిని సిబిఐ ఎంక్వైరీ అతని కుమారుడి మీద ఆదేశించాలని చెప్పి ఆ సిబిఐ ఎంక్వైరీ ఆదేశించి దీంట్లో అక్రమాలు జరపలేదని చెప్పి నిరూపించుకోవాలి. కానీ కుమార్ లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకి రమ్మంటాడు. ఇప్పుడు మా మీద కేసులు పెడతారు, లేక నేను చింతా రవి మీద కేసులు పెట్టారు, అనేక మంది మీద కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టవద్దు మా మీద, మేము ఏం చేసామో చంద్రబాబు లోకేష్ చర్చకి రండి, లేకపోతే మీరు లోకల్ నాయకుల్ని చర్చికి రండి చర్చించుకుంటాం అంటే ఒప్పుకుంటారా? అక్రమాలు చేసామని చెప్పి నువ్వు అక్కడ పోయి కుప్పానికి పోయి బూట్లు తుడచమనే నీ కాంటాక్ట్ అదే ఆడ వెయిటింగ్ని. ఎందుకంటే నువ్వు ఈరోజు చర్చిలకు రమ్మంటున్నావు. ఓయమ్మ చిన్న కథ కాదరా నీదే. చర్చిలు ఎవరు కూర్చోవాలి? చర్చిల్లో నీతో
నువ్వు ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు? మరి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? అసలు డిఎస్సికు నీకు ఏమి సంబంధము? ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవడైనా సరే, డిఎస్సిలో అర్హులు ఎవడైనా సరే నీ వెనకలు ఉండేవాడు ఒకడు ఉన్నాడా? చెప్పు దానికి సమాధానం. ఇంకేందో సిబిఐ ఎంక్వైరీ కాడికి పోయినాడు. మనం విందాం ఉన్నాడు ప్రజలారా, విందాం. నా మీద కేసులు పెడుతున్నారు. ఆ. మీరు కేసులు పెట్టొద్దు, ఉమ్. మన ఇద్దరం కూర్చొని చర్చించుకున్నాం. ఎదురు బోదురు మీరు రమ్మంటే ఎవడన్నా వచ్చేవాడు ఎవడు ఉన్నాడు? అమ్మా. ఈ పోలీస్ వ్యవస్థ, సిబిఐ ఇవన్నీ ఉన్న దేనికి? ఆ. మీరు అక్రమాలు చేశారని చెప్పి స్పష్టంగా మేము ఆధారాలతో చూపిస్తున్నాం. మీరు చేయలేదని మనం నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. మీరే కదా కేంద్రంలో కూడా ప్రభుత్వం. అంతేగాని ఇప్పుడు నా మీద ర్యాలీలో పాల్గొనడానికి కేసులు పెడతారు. నా మీద కేసులు వద్దు, కూర్చొని చర్చించుకుందాం. మేము ర్యాలీ చేయడం కరెక్టా కాదా, నీకు దమ్ముంటే లోకేష్ నువ్వు రా గుడివాడ, మేము చర్చించుకుందాం. లేకపోతే దమ్ము గురించి మాట్లాడొద్దురా రే. ఆ దమ్ముల గురించి మాట్లాడే ఈ రోజు బతికిడికి దిగజారింది. దమ్ముల గురించి మాట్లాడొద్దు, పెట్టుకొని మాట్లాడు. ఉన్నటువంటి ఎమ్మెల్యే నీకు దమ్ముంటారా చర్చించుకున్నా అంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. నీ ప్రభుత్వం ఉంది కదా, సిబిఐ ఎంక్వైరీ అయితే నీకేంటి లాస్? జగన్మోహన్ రెడ్డి గారిని పరిటాల రవి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడు. సిబిఐ ఎంక్వైరీ కోరాడే కోరలేదా చంద్రబాబు నాయుడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కొడుకు మీద వేసుకున్నాడే వేసుకోలేదా? సరే వేసుకున్నాడు. పరిటాల రవి గారి హత్య కేసు దాకా ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అది జరిగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అదంతా వేరే వ్యవహారం. అవన్నీ వదిలేయి. నేనే వదిలేయమంటం లేదులే. మళ్ళీ ఎందుకు? మనోడు కథ ఏంది, మనోడు తెలివితేటలేంది, మనోడు సిబిఐ కేసులు ఏంది, మనోడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా లోడుకుంటా పోతే అది మనకే రోతగా ఉంటుంది. కానీ మరి సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు, మరి సినాయన మీద ఎందుకు వేయలేరా చెప్పు? సొంత సినాయన్ను వేస్తే ఎందుకు వేయలేదు సిబిఐ ఎంక్వైరీ? ఆ రోజు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కేసు అప్పగించామని జగన్ అని చెప్పి ముఖ్యమంత్రి అయినాడే, మళ్ళీ దేనికి ఇలాగరా? దానికి చెప్పు సమాధానం. సునీతారెడ్డి ఎన్నిసార్లు పోయి అడిగింది అన్నను? ఎన్నిసార్లు పోయి అడిగింది? షర్మిలమ్మ ఎన్నిసార్లు అడిగింది? మరి అదే విధంగా చూస్తే అవినాష్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి అని వాళ్ళు ఏదో విచారణ చేసేటువంటి క్రమంలో వాళ్ళ అమ్మని తీసుకొని కర్నూలులో పెట్టి ఏ విధంగా డ్రామాలు ఆడినారు? పరిటాల రవి గారి హత్య కేసు గురించి, పరిటాల రవి గారి ఆ కేసులో నిందితులు ఎవరు అది పక్కన పెడితే, ఈడ కొంపలో పోయింది సినాయన కదా, సొంతం సినాయన రక్తం పంచుకొని పుట్టాడు కదా రాజన్నకు. మరి ఆయనే పోయినాడు కదా, మరి ఆయనకి దేనికి సిబిఐ ఎంక్వైరీలా దేనికి లేకపోయినారా? సిబిఐ ఎంక్వైరీలు వేయాలంట మెగా డిఎస్సి గురించి. ఒరే అవులేగా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి ఒక ఉద్యోగ అవకాశం తేలేకపోగా, ఇవ్వలేకపోగా, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎవరిని కూడా ఉపాధ్యాయుల్ని భర్తీ చేయకపోగా, ఎక్కడా ఏమి ఈకపోగా, మనం ఎక్కడా కూడా పరిశ్రమలు తీసుకొని వచ్చి ఆ పరిశ్రమలు మేము తీసుకువచ్చిన ద్వారా ఇన్ని ఉపాధి అవకాశాలు కల్పించినాము, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించినాము, ప్రత్యక్షంగా పరోక్షంగానో లేకుంటే ఏదో ఒక రకంగానని ఏడైనా చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యువగలం నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా ముందుకు పోయేటువంటి క్రమంలో ఈరోజు కడుపు మంటై మనం ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినా ఏమన్నా అంటే ఆ వాలంటీర్ వ్యవస్థ మినహాయించి, ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా ఎవరు? మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలనే పెట్టి చెప్పినారు కదా. మన పార్టీకి సంబంధించిన అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు చెప్పినాడు, ఇంకొక బోగ్గాడు చెప్పినాడు, ఇంకొక హౌలేగాడు చెప్పినాడు. మరి అందరూ కూడా చెప్పినారు కదా, మాకు ఎవరైతే పార్టీ కష్టపడినారో వాళ్ళకు మాత్రమే ఈ వాలంటీర్ ఉద్యోగం ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజుల్లో చెప్పినారు. ఇట్లా మనం మాట్లాడడం నోరు ఉన్నదిలే అని చెప్పి సిబిఐ ఎంక్వైరీలు ఒక సినాయన మీద ఏమని రా సిబిఐ ఎంక్వైరీ. సినాయన ఏందో కథ తేల్చమను. 5 సంవత్సరాల పాటు ఏం పెరిగేమన్నా కట్ల కడితే ఏమన్నా పడుకో ఉన్నాడా? లేదంటే వచ్చిన నోట్ల గట్లన్నీ ఏమన్నా లెక్కేసుకుంటా నవ్వుకుంటా పడుకో ఉన్నాడా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటారని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొడాలి నాని కావచ్చు, ఇంకొక నాని కావచ్చు, ఇంకొక బోగ్గాడు కావచ్చు, ఇంకొక పాలేరు కావచ్చు, ఇంకొక పకీర్ కావచ్చు, ఇంకొక లంగాగాడు కావచ్చు, ఇంకొక బఫూన్ కావచ్చు, ఎవడైనా సరే కేంద్ర పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం కదా, అదే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా మేము పాటించాల్సిందే. మరి అటువంటి మాటలు మాకు మేము అంగుట్టిగాళ్ళం అయినా కూడా మేము డిఎస్సి గురించి మాట్లాడాల్సిందే, ఇంకొక దాని గురించి కూడా మాట్లాడాల్సిందే అని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా షూ పాలిష్ కావాల్సినటువంటి కిట్ ఏదైతే ఉంటుందో
అంటే నేను ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నా కూడా మరి మనకు కూడా ఇంకొకరు ఎవరో ఒకరు సాయం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ కిట్ కూడా నేను తీసి కొడాలని నీకు కావాలంటే నేను పంపించా. చంద్రబాబు నాయుడు గారు బూట్లు ఎప్పుడు కూడా మెరుస్తా ఉండేట్టుగా ఒక సంకల్పం తీసుకున్నావు కాబట్టి ఆ సంకల్పానికి తయారై ఉండమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.